హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరుహ రెసిపీస్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పండగ స్పెషల్ పూర్ణం బూరెలండి. ఇవి చాలా మందికి తెలిసినవే, కానీ రాని వారికి సైతం ఈజీగా వచ్చే మెథడ్లో నేనైతే చూపించబోతున్నాను. ఇవి మా అమ్మగారు అయితే చేశారండి. చాలా ఈజీగా చెప్పారు, మీకు కూడా చెప్తున్నాను. ముందుగా కొలత కోసం ఒక గ్లాస్ అనేది తీసుకోండి. ఈ గ్లాస్తో ఒక కప్పు మినపప్పుని తీసుకొని ఒకసారి వాష్ చేసేసి వాటర్ పోసి 2 గంటల సేపు నానబెట్టండి. ఈలోపు మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని బాగా కడగండి. కడిగిన తర్వాత 2 గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, 4 విజిల్స్ తర్వాత పప్పు అనేది ఇలా ఉంది. మనం ఒకసారి తీసి చూస్తే లైట్గా చిన్న పలుకు అనేది ఉంటుందండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. వాటర్ కూడా ఏమీ లేదండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అనేది వేసుకోవాలి. 4 నుంచి 5 ఇలాచీ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేయడం వల్ల బెల్లం అనేది కరుగుతుందండి. లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పూర్ణం ఉడకడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు పడుతుందండి. బెల్లం వేసిన తర్వాత పూర్ణం అనేది పలచగా అవుతుంది. వేడి మీద మనకి అలా కనిపిస్తూ ఉంటుందండి. మనం కలుపుతూనే ఉడికించుకోవాలి. ఎంత కలిపితే అంత బాగా పూర్ణం అనేది ప్రిపేర్ అవుతుందండి. మా అమ్మగారు అయితే ఇలా కలుపుతున్నారు. ఇలా పచ్చిశనగపప్పు అనేది నలుపుతూ ఒక సైడ్కి గరిటతో నొక్కుతూ కలుపుతున్నారండి. ఇలా బాగా దగ్గరకు పడే వరకు కూడా కలుపుతూనే ఉండాలి. చూడండి, పూర్ణం అనేది దగ్గర పడుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్ణం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసే యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసి ఒకసారి కలిపేసి దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్ణాలు అనేది సిద్ధం చేసుకోవాలి. పూర్ణం చల్లారిన తర్వాత ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లో వేసి ఒక అర గ్లాసు వాటర్ అనేది వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది మనం గారెలు వేస్తాం కదండి, గారెల పిండిల మాదిరిగానే రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకొని కనిపెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను బ్యాటర్ని చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక గ్లాసు వరిపిండి అనేది తీసుకోవాలి. అదే గ్లాస్తో లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ఈ బ్యాటర్ని కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది దోసల పిండి మాదిరిగా కొంచెం జారుగా ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా పల్చగా చేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ అనేది వస్తే సరిపోతుంది. వరిపిండి అనేది వరిపిండి అంటారండి, నేనైతే చాలామంది బియ్యపిండి అని కూడా అంటారు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం మినప్పప్పు తయారు చేసుకున్న బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల పంచదార, తగినంత సాల్ట్ అనేది వేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను పంచదార సాల్ట్ వేయడం అనేది స్కిప్ చేశానండి, మర్చిపోయి. మీరైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని పూర్ణాలని ఈ బ్యాటర్లో వేసి ఒక్కొక్కటిగా తీసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బూరెలు అనేది ఇలా వేసుకోవాలి.
ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా బూరెల్ని వేయించుకొని తీసి పక్కన పెట్టుకుంటే పూర్ణం బూరెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే పూర్ణం బూరెలు అనేది మీకు చాలా బాగా వస్తాయండి. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి బూరెలు. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని సీక్రెట్ రెసిపీస్ కోసం హరుహ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టి ముందుగానే నా రెసిపీస్ని నోటిఫికేషన్ ద్వారా పొందడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.